అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అ డే ఇన్ వెటర్నరియన్స్ లైఫ్ చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి వెటర్నరియన్ అనమాట. నేను కూడా వాళ్ళ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేదు. నాకు కూడా చూడాలని ఉందన్నమాట. అక్కడ ఏమేమి చేస్తారు, ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారో అవన్నీ చూడాలని ఉంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నా. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హోప్ఫుల్లీ మంచిగా వెళ్ళాలి. ఈరోజు కేసెస్ ఎక్కువ రావాలి. నేను కూడా మీకు చూపించాలి అవన్నీ ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పేసి. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ మీకు కూడా ఈ వ్లాగ్ చూపించేస్తాను. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ వెళ్ళగానే ఆ ఊర్లో రీసెంట్గానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం అనేసి డాడీ తీసుకెళ్లారనమాట. నేను, డాడీ అండ్ తమ్ముడు ముగ్గురం వెళ్ళాము. అండ్ సో ఆ ఊరు వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. అండ్ దట్టు కొత్త టెంపుల్ కదా, సో మంచిగా దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని హుండీలో కూడా కొన్ని డబ్బులు వేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము. అదే వెటర్నరీ హాస్పిటల్ అనమాట. ఇక్కడే ఇంకా కొన్ని కొత్త టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ఆ డీటెయిల్స్ అన్ని చెప్తున్నారు, ఏ టెంపుల్ ఏంటి అని చెప్పేసి. కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల నేను నేమ్ బోర్డ్ బ్లర్ చేశాను. అండ్ మనం ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే దర్శనం ఇచ్చింది ఇదనమాట, స్కార్పియో తేల్ అంటారు కదా. రూమ్ లో పెద్దవి సెమెన్ బాటిల్స్ ఉంటే వాటి వెనకాల ఉందంట. ఇది డేలో ఫస్ట్ కేసు అయితే వచ్చేసింది. ఇది నేను రా వీడియో పెడుతున్నా, చూడండి, బాగుంటుంది. సో ఈ కిడ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు అనమాట. దగ్గరికి పిలిచి నేమ్ ఏంటి, ఏ స్కూల్ చదువుతున్నావు, ఇవన్నీ అడిగాను. ప్రెజెంట్ అయితే హాలిడేస్ అంట, అందుకని చెప్పేసి క్లినిక్కి వాళ్ళ బఫెలోని తీసుకొని వచ్చాడు. సో చాలా టేక్ కేర్ చేశాడు. అది వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అనమాట. చేతిలో కర్ర ఉంది కానీ దాన్ని అస్సలు ఒక్కసారి కూడా కొట్టలేదు. సో ఎంత మంచిగా అంటే అంత మంచిగా చూసుకున్నాడు. చాలా మంచిగా అనిపించింది ఈ కిడ్నీ చూస్తే. వచ్చి వాళ్ళ గేదెకి కంప్లైంట్ ఏంటో చెప్పారు. అండ్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్, ప్రీవియస్గా యూజ్ చేసిన మెడిసిన్స్ అన్నీ తెచ్చుకున్నారు. ఆ బఫెలోకి ఏమేమి యూజ్ చేశారు, ఇప్పుడు ఏమేమి యూజ్ చేయాలని చెప్పేసి చాలా డీటెయిల్గా కనుక్కొని వెళ్ళారనమాట. సేమ్ మన హ్యూమన్స్కి ఎంత టేక్ కేర్ చేస్తారో ఇంట్లో వాళ్ళు, వీళ్ళు కూడా అంతే టేక్ కేర్ చేశారనమాట. నేను చాలా కేసెస్ చూసాను ఆ రోజు. అందరూ చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళ పెట్స్ని అయితే. ఇది వచ్చేసి విక్టిమ్ నెంబర్ 2. అండ్ ఈ బఫెలోని తీసుకొచ్చిన ఓనర్ అయితే దానికి ఉన్న కంప్లైంట్స్ ఎంత మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, దానికి ఫీవరిష్గా ఉంటుంది, ఫుడ్ సరిగ్గా తినట్లేదు, వాటర్ సరిగ్గా తాగట్లేదు, అండ్ మిల్క్ కూడా ప్రొడక్షన్ చాలా తగ్గిపోయిందని చాలా డీటెయిల్స్ చెప్పారు. అండ్ బిఫోర్ ఏవైనా ఇంజెక్ట్ చేయాలి అన్నా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అన్నా, సో దానికి ప్రీవియస్గా ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమేమి మెడికేషన్స్ యూజ్ చేశారని చెప్పేసి డీటెయిల్స్ కనుక్కొని అప్పుడే దానికి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఫీవరిష్గా ఉంది, కొంచెం నీరసంగా ఉంది కాబట్టి దానికి సెలైన్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ సెలైన్ పెట్టేటప్పుడు దాన్ని సరిగ్గా టై చేయాలి కాబట్టి ఇప్పుడు ఇంజెక్షన్స్ చేసేటప్పుడు ఒకలా టై చేస్తారు, సెలైన్స్ పెట్టేటప్పుడు ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దానికి ఒక టైప్ ఆఫ్ నాట్ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ద ట్రీట్మెంట్ వాళ్ళు దానికి నాట్స్ అనేవి వేస్తారనమాట. చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తారు. నేను వీడియో షూట్ చేసే రోజున వచ్చిన కేసెస్లో ఫస్ట్ పెట్ డాగ్ అనమాట. అండ్ దీనికి కూడా ఏదో కంప్లైంట్ చెప్పారు, దానికి కూడా ట్రీట్మెంట్ చేసేసారు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అవి జస్ట్ ఇంజెక్షన్ సిరెంజ్ చూస్తే చాలా భయపడిపోతున్నాయి, లైక్ హ్యూమన్స్ అనమాట. వాటికి కూడా అర్థమైపోతుంది సిరెంజ్ చూస్తే ఇప్పుడు నాకు ఇంజెక్షన్ చేస్తారు అని చెప్పేసి. అవి జస్ట్ ఇంజెక్షన్ సిరెంజ్ ఎప్పుడైతే గుచ్చుతారో అప్పుడు మాత్రమే గట్టిగా అరుస్తాయి. వన్స్ ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం కానీ ఇంజెక్షన్ చేసిన దగ్గర హ్యాండ్ పెట్టి ఇట్లా రబ్ చేస్తే వెంటనే కామ్ డౌన్ అయిపోతాయి. అండ్ వాటికి కూడా హ్యూమన్ టచ్ తెలుస్తుంది అనుకుంటా. సో వెంటనే కామ్ డౌన్ అయిపోతాయి. ఇదొకటి నేను అబ్జర్వ్ చేశాను వాటిలో.
ఇందాక చూపించాను కదా సెలైన్ పెట్టిన బఫెలో, ఇదే అనమాట. దానికి సెకండ్ సెలైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆయన చూసారా ఓనర్, వైట్ షర్ట్ ఆయన ఎంత డల్‌గా ఉన్నారో దానికి అలా ఉందని చెప్పేసి. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ప్రీవియస్‌గా ఇలా ఉండేది. ఫుడ్ కూడా మంచిగా తినేది. డైలీ ఇన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. చెక్ చేయండి ఏంటో అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. ఇంజెక్ట్ చేసిన నీడిల్స్ ఉంటాయి కదా! ఆ నీడిల్స్ పడేయకుండా ఒకే దగ్గర కలెక్ట్ చేసి పెడుతున్నారు. సో దట్ ఎవరికీ గుచ్చుకోకుండా ఉంటుంది కదా! అదే చూపిస్తున్నారనమాట అక్కడ. నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నా, ఈ వీడియోలో ఇంజెక్షన్స్ చేసేవి, వాటికి ట్రీట్మెంట్ చేసేవి ఉన్నాయి. ఇఫ్ ఎవరికైనా ఈ వీడియో ఇబ్బందిగా అనిపిస్తే డెఫినెట్లీ స్కిప్ చేసేయండి. పెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది చూడలేరు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇక్కడ ఆ డాగ్కి ట్రీట్ చేస్తుంటే ఈ డాగ్ భయపడిపోతుంది అనమాట. దాని ఫేస్ చూసారా, అలా దూరంగా వెళ్ళిపోతుంది. లక్కీలీ ఈ డాగ్‌కి ఆ రోజు ఇంజెక్షన్స్ ఏం చేయలేదు. అది భయపడినట్లే అయ్యింది. ఇంజెక్షన్స్ అయితే ఏం చేయలేదు దానికి. మనకి పెట్స్ వస్తున్నాయి కదా! సో వచ్చిన పెట్స్‌కి ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏమేమి ఇంజెక్షన్స్ యూజ్ చేశారు, సో హాస్పిటల్‌లో స్టాక్ ఉంటుంది కదా! సో ఆ స్టాక్ అంతా నోట్ చేసుకుంటారనమాట. ఏ స్టాక్ వెళ్ళింది, ఏ స్టాక్ వచ్చిందని చెప్పేసి. సో వచ్చిన ప్రతి యానిమల్‌వి డీటెయిల్స్ రాసుకుంటారు. ఆ పెట్‌ని తీసుకొచ్చిన ఓనర్ ఎవరు, అండ్ ఓనర్ ఏజ్, ఇలా డీటెయిల్స్ ఉంటాయి కదా! సో ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారు. అండ్ వాటికి ఏం ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, సో ఇలా కంపల్సరీ వాళ్ళు రిజిస్టర్ అయితే మెయింటైన్ చేస్తారనమాట. ఇది చూసారా ఎంత చిన్నగా క్యూట్గా ఉందో. దీనికి 1 month 15 days అంతా. దీని ఏజ్ వచ్చేసి చాలా వీక్గా ఉంది. అండ్ ఇది డైరెక్ట్గా మనం ఇంట్లో పెంచుకునే పెట్కి పుట్టింది కాదు. ఈ ఆవు దూడ దొరికిందంట. మీకు ఎవరికైనా మారేడుమిల్లి ఈ ఏరియా ఐడియా ఉండే ఉంటుంది. ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. సో ఆ రూట్లో ఎవరో వెళ్తుంటే వాళ్ళకు దొరికిందంట. సో అది ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నారంట. సో ఇది వీక్గా ఉంది, దీనికి ఏమన్నా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. దీనికి ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు అరవడానికి వాయిస్ కూడా రావట్లే, అంత నీరసంగా ఉంది. బట్ చాలా క్యూట్గా ఉందన్నమాట. జస్ట్ మనం చిన్న కుక్క పిల్ల ఎంత ఉంటుందో అంతే ఉంది. వీడియోలో కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కానీ అంతేం లేదనమాట. ఆ రోజు ఇంకా చాలా కేసెసే వచ్చాయి, బట్ నేను కొన్ని మాత్రమే షూట్ చేసి మీకు చూపించాను. అండ్ కొన్ని వాటికి ఇంకా ట్రీట్మెంట్ కొంచెం సివియర్గా ఉందన్నమాట. సో అవన్నీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగైన్స్ట్ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ఏం పెట్టట్లేదు. సో ఆ రోజు వచ్చిన కేసెస్ అన్నీ ఇవన్నమాట. కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. నేను హాస్పిటల్ అంతా కూడా షూట్ చేశాను, 3 rooms. కానీ అందులో మెడిసిన్ స్టాక్ ఉంటుంది కదా, అది బయటికి ఎక్స్పోజ్ చేయకూడదంట, అవి గవర్నమెంట్కి అగైన్స్ట్ కదా. సో అందుకనేసి అది డిలీట్ చేసేసాను అనమాట. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం గార్డెన్స్, తోటలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు కోసుకొని వెళ్దామనేసి ఒక దగ్గర ఆగి కరివేపాకు కోస్తున్నాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఆ రోజు హాస్పిటల్లోనే ఎవరో ఒక ఫార్మర్ డాడీకి ముంజికాయలు ఇస్తే అవి ఇంటికి తెచ్చి మొత్తం పల్పు ఉంటుంది కదా, అదంతా నీట్గా తీసేసి నేనైతే ఇలా గ్లూకోజ్ వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినాక తింటా అనమాట. అలా అయితే నాకు చాలా ఇష్టం. అండ్ మీలో కూడా ఎవరైనా ఇలా తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ చాలామంది డైరెక్ట్గా తినడానికి ఇష్టపడతారు, అండ్ అలా కూడా తినొచ్చు. బట్ ఇలా అయితే నాకు కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ హోమ్, వచ్చేసాం ఇంటికి అయితే. సో ఈరోజు చూసారు కదా, నేను మీకు చూపించినవి కొన్ని కేసెస్ మాత్రమే. ఈరోజు డే వచ్చేసి మండే, నిన్న సండే కదా, మంచిగా వర్షం పడింది. సో కేసెస్ ఎక్కువనే వచ్చాయి. నేను వీడియోలో మీకు ఎక్కువ కేసెస్ చూపించలే, బోర్ కొట్టిద్ది అనేసి కొన్ని మాత్రమే షూట్ చేశాను.
అండ్ దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బిఫోర్ యూ లీవ్, and also like, share and comment on this video. See you in the other video. Bye.